హలో అండి, వెల్కమ్ టు మహారాజమర యూట్యూబ్ ఛానల్. పచ్చిరైలు అట్టిపండు కర్రీ చేసే విధానం చూసేద్దామా? వచ్చేయండి. ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. బాగా ఫ్రై చేసుకొని చూసారు కదండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 4 టైమ్స్ కడుక్కొని పచ్చిరైలు వేసుకుందాము. పచ్చిరైలు కూడా బాగా ఫ్రై చేసుకుందాము, ఒక 20 మినిట్స్ దాకా. చూసారు కదండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మళ్ళీ కలిపేద్దాము ఒకసారి. దాని తర్వాత అట్టిపండు ముక్కలు బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పచ్చి అట్టిపండును పచ్చిరైలు కర్రీ బాగా టేస్ట్ కూడా బాగా ఉండిద్ది. హెల్దీ కూడా అండి చాలా. ఇలా చేసి నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కలర్ కూడా. కారము మసాలాలు అన్నీ తక్కువ వేసుకున్నానండి. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. మగ్గాలి కదండి, అందుకోసము. ఇప్పుడు లో సిమ్లో పెట్టేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పచ్చిరైలు బీరకాయ అన్నీ. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను టేస్టీ కోసం. కొంచెం మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాము.
చూసారు కదండి ఎంత గ్లామర్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మగ్గిందో లేదో. మగ్గిపోయిందండి. నాకైతే ఒక గంట పట్టిందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది కర్రీ. అలాగే లో సిమ్లో పెట్టేసి వదిలేద్దాము. అయిపోయిందండి. చాలా ఈజీ కర్రీ, చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. పిల్లలు కూడా పెట్టండి క్యారేజ్లో బాక్స్లో, చాలా బాగా తింటారు పిల్లలు కూడా, హెల్తీ కూడా ఉంటారు. చూసారా ఎంత బాగుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పేజీకి ఫాలో అవ్వండి. సరేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.